మధురవాడ ప్రాంతంలో ఉన్న ఎంవివి సిటీ అపార్ట్మెంట్స్ లో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కోలాటాలు, అన్నమయ్య కీర్తనలతో ఆ ప్రాంతం పండుగ వాతావరణం తలపించింది. ఎంవివి సిటీ రాగమాలిక సింగింగ్ గ్రూప్ ఫౌండర్ పి జయలక్ష్మి కొన్ని రోజులుగా అన్నమయ్య కీర్తనలను స్థానిక మహిళలకు నేర్పిస్తున్నారు. ఎంవివి సిటీ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టేజ్ ప్రోగ్రాం నిర్వహించడం వలన మా స్నేహితులు, శిష్యులు కలిపి అన్నమయ్య కీర్తనలను పాడడానికి అవకాశం కలిగినందుకు అసోసియేషన్ వారికి అందరికీ తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు మన అన్నమయ్య ఈరోజు జయంతి కాబట్టి మొట్టమొదటిసారిగా భూపాల రాగంలో అన్నమయ్య ప్రార్థన చేసుకొని మొదలు పెడదాము. ఎంవివి సిటీ రాగమాలిక సింగింగ్ షాప్ ఫౌండర్ మేము వెళ్ళటం లేదు అంటే చూడండి, జనరల్ గా శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళడం కామన్. అంటే ఆవిడికి దీని మీద ఎంత భక్తి భావము అంటే మనస్ఫూర్తిగా చెప్తారు. అందు గురించి మేము ఆవిడ గురించి, గురువు అంటే మీకు తెలుసు చీకటిని తొలగించేవాడు, నేను ఆవిడని అలాగే చూసుకుంటాను. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువు ముఖ్యం. ఇంకా ఎవరైనా మాట్లాడు. నేను జాయింట్ సెక్రటరీగా చేశానండి ఇయర్. మా జయలక్ష్మి గారు అంత దూరం నుంచి మాకు అందరికి వచ్చి ఫ్రీ క్లాసెస్ తీసుకొని మాకు ప్రతి ఒక్కళ్ళని చాలా ఆనందం కలిగేలాగా చేశారు. అసలు ఇప్పుడు పాడబోయే పాటలు అయితే 1 month లో మాకు ఏమీ రాకపోయినా అంత చక్కగా అంటే ఇప్పుడు నేర్పించారు. మొత్తం ఒక 10 పాటలు 12 పాటలు ఇప్పుడు పాడతాము. సో మాకు చాలా ఆనందంగా ఉందండి. జయలక్ష్మి గారి దగ్గర మేము క్లాసెస్ వింటున్నందుకు. అదేవండి, జయలక్ష్మి గారు ఇక్కడ ఒక హౌస్ ఓనర్ అండి. మేమందరూ కూడా హౌస్ వైఫ్. అయితే మాకు అక్షర జ్ఞానం లేకపోయినా మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడగట్టి అందరూ రావాలి, నేర్చుకోవాలని మేము ఆవిడని అడగడం కాదు, ఆవిడే మమ్మల్ని అడిగి అందరినీ తీసుకుని మాకు చాలా ఇప్పుడు పాటలు నేర్పించారు. అయితే మీకు అంత అక్షర జ్ఞానం లేకపోయినా నేను మీకు నేర్పిస్తానమ్మా అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చేంతగా మేము ఎదిగాం అనమాట. అయితే ఈ రకంగా జయలక్ష్మి గారికి మనం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు సుశీల్ అండి. అందరికీ అన్ని వస్తాయి కానీ ఆవిడ అందరికీ నేర్పించాలని చాలా ఉత్సాహంతో అందరి నోట అన్నమయ్య పాట అని ఈ రోజుకి సార్థకం చేసి మా అందరిని ఒక చోటకి చేర్చి నేర్పించి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, అందరికీ ఒక చోట నేర్పించి అలా తెచ్చిందంటే ఆవిడ ఎంత ఆలోచన, ఎంత పట్టుదల ఉంది చూడండి. జయలక్ష్మి అంత బాగా చేశారన్నమాట. ఇదే నా పేరు సుశీల. అదే అన్నమయ్య జన్మదిన అంతే కదమ్మా. అన్నమయ్య అసలు మాకు కీర్తనలు అంటే ఏంటి, ఎలా పాడాలి ఏమి కూడా మాకు అసలు తెలియదు. అటువంటి మాకు తను A to Z
బేసిక్స్ నుంచి అన్ని చెప్తూ మాకు ఫ్రీ క్లాసెస్ తీసుకుంటున్నారు. సో ఈ రకంగా మేడం గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఉత్సవాల్ని జరుపుకుంటాం. దానిలో అన్నమాచారుని ఆరాధనోత్సవాలు ఒకటి. భాగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఏంటంటే సంగీతం. పూర్వం జనసాధారణానికి అక్షరాస్యత లేని రోజుల్లో భక్తి మార్గంలో మళ్లించాలి అంటే భక్తికి అనుసంధానమైనది సంగీతం అనే విషయం ఆనాడే అన్నమాచార్యులు గమనించారు అతను. అందుకే అతను సంకీర్తనల ద్వారా సాధారణ ప్రజానీకాన్ని భక్తి మార్గం వైపు మళ్లించారు. జలమే కుంభ హై కుంభమే జల హై ఫూటా కుంభ జలకి సమాన్ అంటారు. ఆత్మ పరమాత్మల సంబంధాన్ని సముద్రంలో కుండ నీటితో పోలుస్తాడు. కుండ సముద్రంలోకి ఎత్తేటప్పుడు ఆ కుండ పగిలిపోతే ఆ నీరు సముద్రంలో ఐక్యమైపోతుంది. ఆత్మ పరమాత్మల సంబంధం కూడా అదే విధంగా ఉంటుందని చెప్తారు మనకి. ఈ సంగీతకారుడైనటువంటి అన్నమాచార్యులు జనసాధారణ భాషలో పద కవితా పితామహుడుగా పేరొందారు. అటువంటి పద కవితా పితామహుడు ఆనాడు 32,000 సంకీర్తనలు రాసి ఆ సంకీర్తనని మన జనసాధారణానికి అందించి ముఖ్యంగా తెలుగు అక్షర కవితలో ఇతను జనసాధారణ భాషగా ప్రజలకు అందించారు. అటువంటి సంకీర్తనలు ఒకప్పుడు మరుగున పడిపోయి, ఒకప్పుడు నాకు సంగీతం అంటే పెద్దగా జ్ఞానం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చెయ్యగలను అని నిరూపించారు జయలక్ష్మి గారు. 60+ లో అన్ని హెల్త్ సమస్యలు ఉంటాయి. మేడం మీరేం చేయగలరు అంటే, లేదు మేడం మన ప్రయత్నం మనం చెయ్యాలన్నారు ఆవిడ. వీళ్ళందరూ కూడా వినేవాళ్ళు కాదు. స్టార్టింగ్ లో వినని వాళ్ళని పట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే వినేటట్టు చేస్తానన్నారు ఆవిడ. కానీ దానికి మాత్రం హ్యాట్సప్ అండి. ఇన్స్పిరేషన్ కొంతమంది ఉంటారు. దాంట్లో ఈ కమ్యూనిటీలో సుశీలమ్మ గారు, జయలక్ష్మి గారు, శశికళ గారు నిజంగా వాళ్ళ ముగ్గురిని చెప్పుకోదగిందండి. హ్యాట్సప్ టు 3 persons. జ్యోతి కిరణ్ అండి. నాలం గారు అంటే మీకు తెలిసి ఉండొచ్చు. నాలం వనజ గుప్తా గారి కోడల్ని. ఆవిడ రేడియో ఆర్టిస్ట్, మా A grade ఆవిడ. మా మామగారు వీణ ఆర్టిస్ట్. నాకు రెండు రావాలి అని చెప్పి మా అత్తయ్య గారు ఓకల్ నేర్పించారు, మా మామగారు వీణ నేర్పించారు. కృతుల వరకు పాడాము. ఆ తర్వాత కర్ణాటకకి వెళ్ళిపోయి ఛాన్స్ దొరకలేదన్నమాట. సో ఆఫ్టర్ 40 years రిటైర్డ్ యాజ్ ఎ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇక్కడ వచ్చినాక ఈ జయలక్ష్మి గారితో పరిచయం అయిందన్నమాట. ఆ జయలక్ష్మి గారితో పరిచయం అయ్యేప్పటికి మాకు ఎలా అనిపించింది అంటే, షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్ అనమాట. ఐఎమ్ క్వైట్ ఎల్డర్ టు హర్, 5 years ఎల్డర్ టు హర్ అనమాట. అయినా ఆవిడ ప్యాషన్ ఫర్ సింగింగ్, జస్ట్ యాజ్ షీ సెడ్, మనకి సంగీతం అనేది ఏంటంటే త్రూ దాట్ యూ కెన్ రీచ్ గాడ్. సో చాలా బాగా మా అందరికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జయలక్ష్మి అండి, ఫ్లాట్ నెంబర్ 4148. అయితే ఏంటంటే ఈరోజు అన్నమయ్య జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ ఒక కార్యక్రమం ఇలా MVV సిటీలో చేద్దామని తలపెట్టాము. గత సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ఇస్తున్నాను, అన్నమయాచార్య కీర్తనలు. ఇక వీళ్ళంతా ఉన్న వాళ్ళందరూ కూడా నా యొక్క శిష్యులు, ఫ్రెండ్స్ అనుకోండి అందరూ. అయితే ఏంటంటే ఇన్ని రోజులకి మాకు ఈ యొక్క మంచి అవకాశం మాకు ఈ MVV సిటీ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇప్పించినందుకు మేము చాలా కృతజ్ఞతతో కలిగి ఉంటాం మేమంతా కూడా. నా కోరిక ఫలించిందండి. నేను అనుకున్నాను అందరికి నేర్పించి ఒక రోజు ఇదే స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇవ్వాలి అని అనుకున్నాను. భగవంతుడు అది నాకు ఇచ్చాడు. మేమందరం కూడా చాలా సన్నిహితంగా ఉంటాం. నాకు ఎంతో కోఆపరేట్ చేస్తారు వీళ్ళు. నేనంటే చాలా అభిమానం. నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా ఎంతో మందికి చెప్పాలని ఉద్దేశం ఉంది. ఆ రకంగా వీళ్ళందరూ కూడా నన్ను ఆదరించారు. నేను ఒక ఓనర్ అయినా సరే నాకు ఫీలింగ్ లేదు. నాకు ఎంతమందికి చెప్పాలంటే నా జీవిత ధ్యేయం అదే నాది. అలా చెప్పాలని నాకు ఉన్నది. నాకు ఇవాళ ఈ రకంగా అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మా MVV సిటీ అందరూ నా సిస్టర్స్ లాంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. నేను చాలా అసలు నాకు ఏదో ఒక పుట్టింట్లో ఉన్నట్టే ఉంటుంది తప్ప నాకు ఎంత వేగ సండే వస్తుందా, ఎంత వేగ వెళ్ళిపోతానా, ఎంత వేగ పాఠాలు చెప్తానా అని ఉంటది. అందరూ చాలా కోఆపరేట్ చేస్తారు నాకు. అన్నమయ్య జయంతి ఇప్పుడు అన్నమయ్య ఏంటంటే ఆయన తాళపాక అన్నమాచార్యులు కడప జిల్లాలో జన్మించారు. అదంతా చాలా పెద్ద ఉంది చెప్పాలంటే. నేను కాకపోతే ఏంటంటే ఆయన వెంకటేశ్వర స్వామికి ఆయన సంగీతం ద్వారా ఆయన ఐక్యం అయిపోయారు దేవుళ్ళని. 14వ శతాబ్దం చెందినటువంటి తాళపాక అన్నమాచార్య. నేను గత 30 సంవత్సరాల నుంచి శోభారాజు గారి దగ్గర, ఈ మధ్య మన కొండవీడు జ్యోతిర్మయ్య గారిని కూడా కలిశాను. నేను అనేకమైన చోట్ల నేను స్టేజ్ షోలు ఇవన్నీ ఇచ్చాను.
ఈ మధ్య చాలా రోజులు బట్టి కాలం మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు నాకు ఈ రకంగా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంతటి సెలవు తీసుకుంటున్నాను. అన్నమయ్య జయంతి సంబరాలు. అన్నమయ్యకి జై, అన్నమయ్యకి జై. ఓకే.